రంగుపై కొర్రీలు రైతుల గగ్గోలు. వర్షాలకు రంగు మారిన మక్క సోయా ధాన్యం కొనుగోలుకు సర్కారు సస్యమీరా. ఏంది అంటే మొన్న వచ్చిన తుఫాన్ ఎఫెక్ట్తోని పంటలకు తీవ్రమైన నష్టం ఏర్పడింది. ఎఫ్ఏక్యూ ఉంటేనే కొంటాం, ఇది ప్రభుత్వం చెప్తుంది. రైతులను తిప్పి పంపుతున్న అధికారులు. 17 లక్షల టన్నుల మక్కలను కొన్నది 40,000. 4,000 టన్నులకు మించి సోయా కొనలే. నష్టపోయిన రైతులను వదిలేస్తున్న ప్రభుత్వం. సర్కారు వద్దంటే ప్రభుత్వం పంట ఎవరు కొంటారు? రైతుల ఆందోళన తిరస్కరణపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాను. ఇప్పుడు ఈ రైతులంతా నిజంగా రైతు అనే వ్యక్తి నేను చెప్తా, ఈ భూమి మీద ఒక అద్భుతమైన వ్యక్తి, ఎలాంటి కల్మషం లేని వ్యక్తే రైతు. మరి ఆ రైతు ఏం చెప్తున్నాడు అంటే పూర్తి స్థాయిలో మీ అందరికీ తెలిసిన విషయమే. రైతు పంట పండించిండు, ఆ పంట అకాల వర్షానికి దెబ్బతిన్నది, దానికి మద్దతు ధర కల్పిస్తూ లేదా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయమని రైతు అడుగుతున్నాడు. దానికి ప్రభుత్వం నో అంటున్నది. ప్రభుత్వం నో అన్నప్పుడు చక్కగా బస్తాలన్నీ తీసుకుపోయి మీ దగ్గర ఎమ్మెల్యే ఇంటి దగ్గర, ఆ ఇంట్లో వాళ్ళ ఇల్లు దగ్గర గోదానుగా మార్చేసి అలా వేయిర్రి. సమస్యకు పరిష్కారం ఎట్లా రాదో అప్పుడు చూద్దాం. లేదా మీ జిల్లాకు సంబంధించిన మంత్రి ఉంటాడో, ఆ మంత్రి దగ్గర వాళ్ళ ఇంటిని గోదాం చేస్తే వాళ్ళే ఆటోమేటిక్గా దిగి వస్తారు. ఎందుకంటే ప్రభుత్వం అయినా, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, సీఎం అయినా ప్రజల కోసం ఉంటారు. సో వాళ్ళు పనిచేయాల్సింది ప్రజల కోసం. అధికారులు కూడా ప్రజల కోసమే ఉంటారు. వాళ్ళ చేతిలో ఏముంటుంది? పలానా మినిస్టర్ ఆదేశాలు, సీఎం ఆదేశాలు. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజల మాటే విననప్పుడు ఇక ఎందుకు ఇంత రాద్ధాంతం? రైతు ఆరుగాలం పండించిన పంటనే కొననప్పుడు, కొనుగోలు చేయడానికి ఇబ్బంది ఏర్పడినప్పుడు మరి ఎమ్మెల్యేగా ఆయన ఎందుకు, మంత్రిగా ఆయన ఎందుకు, సీఎంగా ఆయన ఎందుకు అడగాలి ఇదే విషయాన్ని మనం. నువ్వు పంట కొనుగోలు చేయడానికి ఏదో కొని నీ ఇంట్లో పెడతలేవు కదా. నష్టం వచ్చినా లాభం వచ్చినా భరించాల్సిందే ప్రభుత్వమే. ప్రభుత్వం అంటేనే ప్రజల కోసం పనిచేయాల్సిన ఈ పరిపాలనా వ్యవస్థ కేవలం మీ వ్యక్తిగతంగానో, మీ వ్యాపార లావాదేవీల కోసమో, మీ ఎదుగుదల కోసం కాదు కదా. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలు అడుగుతున్న విషయం అండి. మీరు అడిగే విషయం కాదు ఇది. ఇగో వర్షాలకు దెబ్బతిన్న పంట సుఖేందర్ రెడ్డి, ఆదినారాయణ వీళ్ళు ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పు మీద పడడంతో మనోవేదన. నల్గొండ, ములుగు జిల్లాలో విషాదం. ఏమైతుంది? వానాకాలం పంటకు పెట్టుబడి సాయం ఇవ్వకపోతివి, లేదా రైతులకు రుణమాఫీ చేయకపోతివి, రైతులకు ఎరువులు ఇవ్వకపోతివి, రైతులు పండించిన పంటను కూడా కొనుగోలు చేయలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కొనుగోలు చేయనప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండేందుకు? ఇప్పుడు రైతు అంటే కాంగ్రెస్ పార్టీలో రైతు ఉంటాడు, బీజేపీ పార్టీలో రైతు ఉంటాడు, బీఆర్ఎస్ పార్టీలో రైతు ఉంటాడు, అన్ని పార్టీలలో రైతులు ఉంటారు. రైతుకు రాజకీయంతో సంబంధం లేదు. పార్టీ ఏదైనా అది అభిమానం కొంతవరకే, హద్దు మీరనంత వరకే అభిమానం.